సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఇక్కడ డీడీ కాలనీ ఎస్బిహెచ్ కాలనీలో ఉంటాను. సార్ ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా యోయిటో టీవీ తరపు నుంచి సర్వే చేస్తున్నాం. ఈ సర్వేలో ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఈసారి మనకి డీలిమిటేషన్లో స్థానాలు పెరుగుతున్నాయి. ఏది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్. సో స్థానాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్. సో బీజేపీ కూడా సెంట్రల్లో దాదాపుగా 21 స్టేట్లలో అధికారంలో ఉంది. సో ఎలా ఉండబోతుంది ఈ హైదరాబాద్లో ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఉంటుంది? ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు ఏదో ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఒక ఓటర్గా మీ అభిప్రాయం? నాకున్న అవగాహన ప్రకారంగా అయితే పబ్లిక్ టాక్ ఏముందంటే ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుండేది అనేది ఆలోచన అనుకుంటున్నారు పబ్లిక్. నేను అందరితోనే తిరుగుతుంటా, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. బట్ ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు, తర్వాత టీఆర్ఎస్కి ఇచ్చారు, ఎంఐఎంకి ఇచ్చారు. సో ఒక్కసారి ఈ అంబర్పేట అనేది బీజేపీ కంచుకోట. సో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బాగా అభివృద్ధి చెందింది అంబర్పేట అనేది. సో అంబర్పేట నుంచి అయితే భారీ మెజార్టీస్ వస్తాయి కార్పొరేట్ ఎలక్షన్స్. 8 అయినాయి. డివిజన్స్ చేంజ్ చేశారు కదా, 3 పెరిగారు. సో ఇక్కడ ఛాన్సెస్ అయితే ఎక్కువ బీజేపీకే ఉంది ఇక్కడ. ఇక అది మనకు తెలియదండి, లీడర్లు మీకు తెలిసిన ఉండొచ్చు. ఇంకా అది ఇప్పుడు మనం చెప్పినా కానీ కూడా అప్పుడు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మనం దాని గురించి చెప్పలేం, కామెంట్ చేయలేం. అది బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అంబర్పేట అయితే బీజేపీకి అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం గెలిపించుకుంటే ఇంకా పనులు అవుతాయి అనే కాన్సెప్ట్ ఉండదంటారు? 100% ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిధులు వస్తాయి కాబట్టి అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ 10 times చూశారు కదా, 10 years చూశారు. 10 years చూశారు కాబట్టి వాళ్ళ టైంలో వాళ్ళు కూడా చేశారు, చేయలేదని నేను అనట్లే. కానీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్కే ఇస్తారు, తర్వాత సెకండ్ బీజేపీ ఉండొచ్చు. ఇది నేను అనుకుంటున్నా. ముద్దర్లో ఉంటుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుండొచ్చు. మరి పవన్ కళ్యాణ్, కవిత ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తాడా, లేకపోతే బీజేపీతో పొత్తుతో వెళ్తాడా? పొత్తుతో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, సింగిల్కి వస్తే ఆల్రెడీ పొత్తుతోనే ఉన్నాడు కదా బీజేపీలో. ఇక్కడ కూడా అంతే కదా, ఇండియా లెవెల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర వెళ్ళాడు, ఇప్పుడు ప్రచారానికి మహారాష్ట్ర వెళ్ళాడు. సో ఆయన ఆల్రెడీ సోలాపూర్ అన్ని తిరిగాడు. బట్ ఇక్కడ కూడా 100% వస్తే మంచిదే పవన్ కళ్యాణ్. మనం అంతా ఇండియన్స్ అండి. నో ఆంధ్ర, నో తెలంగాణ, నో మహారాష్ట్ర, నో తమిళనాడు. ఇవన్నీ వేస్ట్ సార్. ఇవన్నీ వేస్ట్. అందరం మనం ఇండియన్స్, హిందూస్. అది కావాలి మన దగ్గర. ఇప్పుడు ముస్లిమ్స్ అనేది మాకు ఒక మతం ఉంది, మాకు ఇది ఉంది అని వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మనం కూడా ఒక అందరం కలిసి హిందూకు మతం మాట్లాడాలి. సో ఇది కరెక్ట్ నాకు తెలిసి. ఇది మీరు తెలంగాణ, మేము ఆంధ్ర, మీరు రెడ్డిసు, మేము కమ్మాల, మేము వెల్మాసు, ఇవన్నీ వద్దండి. వెల్మాస్ ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఎప్పుడైతే మనం పక్కకి పెడతామో అప్పుడు ఇండియా బాగుపడుతుంది. అది నా ఉద్దేశం. అయితే బాగా చెప్పారు సార్. నిజంగా ఇవన్నీ వేస్ట్ పంచాయతీలు తప్పితే పనికొచ్చేది వాళ్ళ రాజకీయ వాళ్ళకు లబ్ధి కోసమే, కానీ మనకు కామన్ పబ్లిక్ ఎలాంటి ఉపయోగం లేదు. నాకున్న అవగాహన ప్రకారంగా. సార్ మీరు మంచి ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో 33% రిజర్వేషన్ అంటున్నారు మహిళలకి. సో మరి మహిళల స్థానాలు కూడా పెరిగే అవకాశం 100% ఇస్తే మంచిదే కదా సార్. మహిళలు కూడా అభివృద్ధి చెందాలి కదా. ఎప్పుడు మగవాళ్ళే అనేది, మగవాళ్ళే ఎప్పుడు రూలింగ్ చేయాలా? వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెడుతున్నాం, వాళ్ళకి హౌస్ వైఫ్ అనేది పెడుతున్నాం. సో వాళ్ళు కూడా బయట ప్రపంచం తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు 75% తెలుసుకున్నారు. ఇంకొక 25% తెలుసుకుంటే 100% తెలుసుకుంటే మంచిది లేడీస్ కూడా. అది నా ఉద్దేశం. సో మహిళలు కూడా 100% ఇవ్వాలండి. 50-50 ఉండాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికి 50-50 ఉండాలి. అది. సో ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఏ విధంగా ఉంది సార్ పనితీరు? ఎలా అనిపిస్తుంది? సార్ ఇగో వాళ్ళు ఆ టైంలో ఏం చక్రం తిప్పేది తెలియదు. అంటే వాళ్ళు ఇప్పటి వరకు చేసిన పనితీరు, వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చెప్పుకుంటారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు పొద్దులేసే డబ్బు ఆ టీవీలు చూడలేకపోతున్నాం సార్ మేము. ఈ టీవీ ఛానల్ పెట్టాలంటేనే ఏ ఛానల్ పెట్టాలన్నా భయం అవుతుంది. అన్ని బూతులు తప్ప వేరేది ఏం లేదు. ఇది ఒకటి మనం ఫస్ట్ థింగ్ రావాల్సింది ఏంటంటే ఈ బూతుల మానేయాలి, చేయాలి. నీట్గా మాట్లాడాలి, ఉందా రాజకీయాలు చేయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ పెడితే అరే ఈ పలానా ఎంపీ మాట్లాడుతున్నాడు, పలానా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే చూడాలని ఇంట్రెస్ట్ అనిపించాలి. సో అది లేదు, ఏమంటే బూతులు బూతులు బూతులు. ఈ రాజకీయం వద్దు సార్ మనకు. ఇప్పుడు ఫారెన్లో ఎట్లా ఉన్నది సార్, ఇట్లే తిట్టుకుంటారా? అబ్రాడ్లో అంతా ఎంత బాగా నీట్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఏ రోజన్నా బూతులు మాట్లాడినా సార్? ఇంతవరకు నేనైతే ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఆయన థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ చేయబట్టి ఒక్కసారి కూడా ఆయన నోట్ల నుంచి బూత్ రాలేదు. అది నా ఉద్దేశం అయితే అది. ఇప్పుడు సర్ అనేది ఒకటి వచ్చింది సార్, SIR. అవును సార్, ఇప్పుడు చాలా మంచి ఆలోచన సార్ అది. SRI అనేది చాలా మంచిది. దీని దిక్కెళ్ళి ఇప్పుడు మన ఇండియా ఓటర్లు అనేది ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో చూశారు. సో చాలా మంచిగా చేశారు అది. ఇక్కడ కూడా చేయడం చాలా మంచిది. అంటే మంచి నాయకుడు ఎన్నుకుంటారు SRI వల్ల. ఇప్పుడు మనకు ఎవరైతే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల మంచి నాయకుడు ఎన్నుకుంటారు. అది SRI వల్ల ఉపయోగం ఉంది సార్. కొంతమంది ఎందుకు ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. ఇక ఓట్ చోరీ అని, ఇక దొంగ ఓట్లు ఉన్నవానికి ఓట్ చోరీ అని అంటారు సార్. ఇప్పుడు నా ఇంట్లో నాకు 4 ఓట్లు ఉన్నాయి అనుకో, ఇప్పుడు నా ఇంట్లో నా కార్యకర్త ఇప్పుడు సపోజ్ నా మనిషి ఉన్నాడు అనుకో, నేను ఓట్ చోరీ అంట. ఎందుకంటే నా పర్సన్ పోతాడు కదా, అది దొంగ ఓటే కదా. సో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇంటికి ఒకరికే ఓటు ఉండాలి. ఇక్కడ ఇండియాలో వేస్తారు, సారీ హైదరాబాద్లో వేస్తారు, ఆంధ్రాలో వేస్తారు, మళ్ళీ పోయి తమిళనాడులో వేస్తాడు, కర్ణాటకలో వేస్తారు. ఏంది ఇది? అది కరెక్ట్ కాదు. స్థానికంగా ఉన్నవాడికి ఒకటే ఓటు ఉండాలి, ఒకటే ఓటు ఉండాలి సార్. ఎక్కడన్నా ఉండాలి, కావాలంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి, అది పర్లేదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి, వేరే స్టేట్ పోయినప్పుడు వేరే స్టేట్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది మంచి పద్ధతి ఉంది కదా, ఆప్షన్ కూడా ఇచ్చారు కదా. మొత్తానికైతే ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా సార్ ఒకసారి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంచెంలోనే మిస్ అయిపోయింది. సో ఈసారి వస్తే బాగుంటుంది అనేది అందరి పబ్లిక్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.